హాయ్ అండి. సృష్టికర్త పంపిన శాస్త్రాలలోని సందేశం ఏమిటి? ఇదేగా మన చర్చ. శాస్త్రం అంటే శాసించేది, ఆజ్ఞాపించేది. ఆ శాస్త్రాలలో ఉన్న సందేశం ఏమిటో తెలుసా? మొట్టమొదటిగా అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే యో తపోజనః. దీని భావం ఏమిటంటే శాస్త్రాన్ని వదిలేసి మానవులు తమ ఇష్టం వచ్చినట్లు నడుచుకోబట్టి వారు చెడుల్లోకి జారిపోతున్నారు. కావున శాస్త్రాన్ని విడిచిపెట్టకండి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. శాస్త్రం శాసిస్తుంది అంటే దాన్ని మనం ఏం శాసిస్తుంది అని ప్రతి వ్యక్తి కూడా ముందు పరిశీలన చేయాలి. ఆ సృష్టికర్త పంపిన ప్రతి గ్రంథం కూడా మానవుని లక్ష్యం ఏమిటో తెలుపుతున్నాయి. కానీ మనం ఏమనుకుంటున్నాం? తిని త్రాగి సుఖ సంతోషాలతో కాలక్షేపం చేయడం మాత్రమే జీవితం అనుకుంటున్నాం. మరి ఇతర జీవరాశులు కూడా చేస్తున్నది అదే కదా. మరి వాటికి మనకి ఎటువంటి తేడా లేదంటారా? ఒకసారి ఆలోచించండి. సృష్టిలో ఉన్న ఏ ఇతర జీవరాశికి కూడా విచక్షణా జ్ఞానం అనేది లేదు. కేవలం మానవునికి మాత్రమే విచక్షణా జ్ఞానం ఉంది. వాటికి లెక్కపత్రాలు లేవు, పాపపుణ్యాల ఫలితాలు లేవు, స్వర్గం నరకం ఇవేమీ లేవు. కేవలం మనిషి మాత్రమే తాను చేసిన కర్మలకు లెక్క చెప్పాలి. అయినా ఈ సృష్టి మొత్తం కూడా మానవుని కోసం మాత్రమే సృష్టించబడింది. సృష్టిని మానవునికి దాసోహం చేయడం జరిగింది. సృష్టిలో ఉన్న వాటిని ఉపయోగించుకుంటూ తాను ఏ లక్ష్యం కోసమైతే సృష్టించబడ్డాడో దాన్ని నెరవేర్చడం కోసం, తన లక్ష్యం కోసం మాత్రమే మనిషి పరితపించాలి. మరి ఆ లక్ష్యం ఏమిటి? మనల్ని సృష్టించిన సృష్టికర్తను మాత్రమే గుర్తించటం, ఆయనను మాత్రమే ఆరాధించటం మన లక్ష్యం, మన కర్తవ్యం. సో దీనిని శాస్త్రాల ఆధారంగా తర్వాత వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.